ఇప్పుడు స్వామివారికి కళ్యాణ మండపం దగ్గర గుమాస్తా గారు ఉంటారు. వారికి తమ పేర్లు చెప్పి కట్టాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. శ్రీరామనవమి సందర్భంగా నేనైతే పులిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఊరు నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోయా. పులిగుట్టలో ఉంది లక్ష్మీ నరసింహస్వామి అయినా కానీ ఇక్కడ శ్రీరామనవమి రోజున సీతారాములు కళ్యాణం చేస్తూ అలాగే ఆ రోజునే జాతర నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పులిగుట్టలో అయితే 8,000 మందికి అన్నదానం అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా గుడి దగ్గరకు అయితే వచ్చా. ఫస్ట్ అయితే కళ్యాణం దగ్గరికి వెళ్ళా. మీరు కూడా చూడండి కళ్యాణం. నారాయణీ శ్రీ సతి ప్రాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఎండ ఎక్కువగా వస్తున్నా కానీ చుట్టుపక్కల ప్రజలైతే ఈ పులిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి పులిగుట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొన్ని ఏళ్ల క్రితం అయితే ఇక్కడ పులి నివసించేదంట. ఈ పులి ఎక్కడ సంచరించి వచ్చినా కానీ సాయంత్రం అయ్యేసరికి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామికి అయితే సేవలు చేసేదంట. అలా సేవ చేస్తూ తన ప్రాణాలను అయితే కోల్పోయింది. ఆ పులికి గుర్తుగా లక్ష్మీ నరసింహస్వామి అయితే మళ్ళా గుట్ట మీద మళ్ళా రెండోసారి స్వయంభుగా వెలిశారు. అందుకే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి పులిగుట్టగా పేరు వచ్చింది. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికైతే శనివారం రోజులు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. పులిగుట్ట గొల్లపూడి సరిహద్దులో ఉన్నా గానీ 4 ఊర్ల ప్రజలు అధికంగా వస్తారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి పేరు మీదుగా ఇప్పటికీ అయితే 150 ఎకరాలు దేవుని పేరు మీద అయితే ఉంది. ఇంకా కళ్యాణానికి వచ్చిన భక్తులు అయితే చాలా ఓపికతో శ్రీరాముని వారికి కళ్యాణం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. సరే, నాతో పాటు మీరు కూడా చూడండి. వారి కళ్యాణం చూడటం అయితే అయిపోయింది. ఇక మేము గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం. ఎండ మాత్రం బీభత్సం కొడుతుంది. అయినా జనాల మట్టికి తగ్గట్లేదు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ గుడి చుట్టూరు అయితే మేకలు గొర్రెలు కూడా తిప్పుతున్నారు. మేకల గొర్రెలే కాకుండా గేదెలు ఆవులు కూడా తిప్పుతారు. ఇలా ఎందుకు తిప్పుతారంటే రైతులు తమ దగ్గర ఉన్న పశువులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఏ రోగాలు రాకుండా మంచిగా చల్లగా ఉండాలని దేవుణ్ణి మొక్కుకుంటూ తిప్పుతారు. మేమైతే క్యూ లైన్లో అయితే ఉన్నాం లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి. మా దర్శనం అయితే చాలా బాగా అయింది. లక్ష్మీ నరసింహస్వామి చాలా మంచిగా ఇచ్చాడు మాకు దర్శనం. ఇక అలాగే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అన్నదానం ఎక్కడైతుందా అని వెతుకుతున్నాం. ఇప్పటికే చాలా అయింది, టైం 2 అవుతుంది. ఆకలి అవుతుందని అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళాం. జనం మాత్రం అన్నదానం దగ్గర కూడా ఫుల్గా ఉన్నారు జనం. ఇక్కడ ప్లేస్ లేదని ఇంకా ముందు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాం. మొత్తం 4-5 కౌంటర్లు పెట్టారు. జనాలు ఎలాంటి ఇబ్బంది పడకుండా గుడి కమిటీ అయితే చాలా బాగా చూసుకున్నారు. భోజనం చేసి నేనైతే మళ్ళీ జాతర ఒక రౌండ్ తిరుగుదామని వచ్చా. ఇక చిన్న పాపను ఎత్తుకొని తిరుగుతున్నా. చూడండి ఈ ఎండకి ఎంత ఓపిక ఉండాలో అట్లా చిన్న పాప తిరిగైతే నేను చివరికి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని అయితే ఇక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయా. ఈ పులిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.